పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా నరేంద్ర మోదీ గోకరాజు గంగరాజు సేవా సమితి వ్యవస్థాపకులు నేరెళ్ల పెదబాబు పేదలకు వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంబంపాటి కృష్ణమూర్తి, ఎర్ర రఘురాం, చింతా ఆదిశేషు, మజ్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ఆకివీడు సమతానగర్లో గల నేరెళ్ల పెద్దబాబు గారు రైస్ మిల్ ప్రాంగణంలో ఈ యొక్క సమావేశంలో ముఖ్యాంశంగా మరి శ్రీయుతులు గౌరవనీయులు చిరంజీవి అని నేను అభివర్ణిస్తున్నా శ్రీయుతులు గోకరాజు గంగతాతరాజు గారు, మరి గోకరాజు వారి కుటుంబం వారు కానీ, నరసింహరాజు గారు కానీ, రామరాజు గారు కానీ, మరి వీరందరూ వారి కుటుంబాలు అన్నీ కూడా రాజకీయంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల మట్టి వారి తండ్రి గారు గోకరాజు రంగరాజు గారి టైం నుంచి కూడా వారి ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు చైర్మన్గా, అలాగే మన గంగతాతరాజు గారు మరి నరసాపురం ఎంపీగా కూడా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇవాళ 80 వసంతాలు. మరి 80 వసంతాలంటే బ్రహ్మదేవుడు అంటాట, సహస్రమాస జీవి నీకు ఇదే నా సాష్టాంగ నమస్కారం అని చెప్తాట బ్రహ్మదేవుడు. ఉదయాన్నే లేచి ఆయన దండం పెట్టుకునే విధానం అది. అటువంటి వ్యక్తి శ్రీయుతులు గోకరాజు గంగతాతరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మన నేరెళ్ల పెదబాబు గారు, అలాగే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఈ యొక్క పేదలకి అర్హులైన వారందరికీ కూడా అన్నప్రసాదం వినియోగం చేస్తున్నారు. వీరు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. నేరెళ్ల పెదబాబు గారు ఎన్నో ఏళ్ల మట్టి నాకు పరిచయం ఉన్న దగ్గర నుంచి బీజేపీ గురించి, పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి ఎన్నో యాగాలు, యజ్ఞాలు, పూజలు, కార్యక్రమాలు, ఎన్నో సంతర్పణలు, ఎన్నో కార్యక్రమాలు, ఎంతమందికో ఎన్నో రకాల వస్తువులు, గొడుగులు అలాంటివి ఇస్తూ ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఆయన కూడా ప్రభుత్వం కాదు, పార్టీ గుర్తించి ఇంకా ఆయనకి మంచి ఉన్నతమైన స్థానం కల్పించాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, గోకరాజు రంగరాజు గారు జిందాబాద్ అని చెప్పుకుంటూ జై గురుదత్త. ఈరోజు గోకరాజు గంగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం చేపట్టాము మేము. ఎంచేదంటే ఆయన బాగా మంచి మనిషి, మనసున్న మనిషి. ఆయన ఏదో బాగా ఉన్నాయన్న స్థితి ఇండస్ట్రియలిస్ట్ కదా అన్న ఉద్దేశంతో చాలామంది ఉంటారు, కానీ కాదు, ఎవరినైనా సరే పలకరించి ఏమన్నా బాగున్నావు ఏంటని ఆప్యాయతగా పలకరించేవారు ఆయన. అంచేత ఆయన ప్రతి పుట్టినరోజు మేము అలాగే చేసుకుంటున్నాం. మేము ఒక్కోసారి మెడికల్ క్యాంపులు కూడా ఆయన ఆశ్రమం హాస్పిటల్ టీం వచ్చి మెడికల్ క్యాంప్ కూడా చేస్తున్నారు. ఈరోజు మేము అన్నప్రసాదం అందరికీ పంచడానికి చేస్తున్నాం. ఇంచేదండి అన్నప్రసాదం అంటే ఆయనకి బాగా ఇష్టం. ఇంచేదండి అందరికీ ఇమ్మంటారు. ఇంచేత లేనోడికి భోజనం పెట్టండి అని చెప్పి పిలుస్తారు ఆయన. అంచేత ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టాం. ఈరోజు నరసాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు, మా గురువు గారు, పూజ్యులు, పెద్దలు శ్రీ గోకరాజు గంగరాజు గారి జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పేదలకి అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరిగిందండి. గోకరాజు గంగరాజు గారు మాకు అత్యంత ఆప్తులు, మా గురువు గారు. వారు ఇలాంటి జన్మదినాలు మరిన్ని చేసుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ.